తెలుగింటి భోజనంలో పచ్చడిదే ప్రాధాన్యత. ప్రతిరోజు ఆవకాయ నుండి గోంగూర వరకు ఏదో ఒక పచ్చడి మన భోజనంలో ఉండాల్సిందే. అలాని రోజు ఒకే పచ్చడి అయితే బోర్ కొట్టేస్తుంది కదా. అందుకే ప్రతిరోజు రోజుకొక రుచికరమైన రోటి పచ్చడి మీ అందరి కోసం చేసి చూపిస్తుంది చట్పట్. మరి ఈ రోజు చట్పట్ లో మనందరి కోసం ఒక రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమిటండి చీర బ్లౌజ్ చాలా బాగుంది. అవునా? సో కాంబినేషన్ యు ఆర్ లుకింగ్ ప్రిటీ. థ్యాంక్ యూ. మేబీ బికాజ్ ఆఫ్ ద సారీ కాదు, మీ వల్ల సారీ కన్నా వచ్చి. అవ్వ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇవాళ అయితే పచ్చడి అదర కొట్టేస్తా. మీరు అడగకుండానే మీకు ఎదురెదురు పని చేసి పెట్టేస్తాను. సరే, కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ చేసే ప్రాసెస్ ఏమీ లేదు. చాలా చిన్న పచ్చడా అలా అయిపోతుంది. అలా అయ్యే పచ్చడి. అబ్బా అలా అయితే ఇంకా ఇష్టం. దొండకాయ చాలా మంది పచ్చి తింటారు, అంటే అదే పనిగా క్యారెట్ అవి తిన్నట్టు తినరు కానీ బట్ మామూలుగా పచ్చి దొండకాయ చాలా మంది కొరికి తినేటువంటి అలవాటు ఉంటుంది. సో ఇవాళ పచ్చి దొండకాయ తోటి వాము కలిపి పచ్చడి. వాము వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అసలు ఈ చట్నీ కూడా ఎంత బాగుంటుంది అంటే అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, దేనిలో అయినా ట్రై చేయొచ్చు. అసలు ఉట్టిగా కూడా అసలు బల్ల మీద బౌల్ పెట్టేస్తే అటొచ్చి ఇటొచ్చి పచ్చి దొండకాయ ముక్కలు తింటుంటే సూపర్, చాలా బాగుంటుంది. మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే వాము దొండకాయ పచ్చడి. దొండకాయ వాము పచ్చడా? వాము దొండకాయ ముక్కల పచ్చడి. వాము దొండకాయ ముక్కల పచ్చడికి కావలసిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం. వాము దొండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వాము, దొండకాయ ముక్కలు, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, ఉప్పు, కారం, నిమ్మరసం, పసుపు, నూనె. సో సుమిత్ర గారు, కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. దొండకాయలని చక్కగా బారు బారు కట్ చేసి పెట్టారు. అవి పొట్టుకుంటే మీరు బారు బారు కట్ చేశారు. సో అయితే ప్రాసెస్ ఏంటి, ముందుగా ఇచ్చేద్దాం. ముందుగా మనం కొద్దిగా వాము వేయించుకున్నాం లైట్. అలాగే. యాక్చువల్గా వాము డైజెషన్ కి చాలా మంచిది కదా. అవును. సో వాముని మనం ఎన్ని రకాల వాడచ్చు, అన్ని రకాల వాడుకుంటే. మీరు వాము అనగానే నాకు గుర్తొచ్చింది, చిన్నప్పుడు దీని పేరు తెలియదు నాకు. చక్రాలు 2-3 రకాలు వండుతారు కదా. ఏ చక్రం ఇది కాదమ్మా, ఇంకోటి ఏ ఉంటాయి, ఇదేనే చక్రాలు అంటే ఇవే కాదు, ఇంకోటి మంచి వాసన వస్తాయి అంటే, అయితే వాటిని అలా 4 రోజులు పెట్టి నూనె వాసన వస్తాయి, అప్పుడు తినని మమ్మీ తిట్టాలి. దీని పేరు తెలియక వాము చక్రాలు కదా, ఎంత బాగుంటాయో. బాగుంటాయి. దీనికి ఇంకో పేరు ఓమా. ఓమా, వామునే ఓమా అని కూడా అంటారు. ఎక్కువ కూడా వేగక్కర్లేదు, ఒకసారి అంటే కొంచెం వేగితే మనం దంచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంత వాము పడుతుందా? అంటే మనకి వాము పచ్చడే కదా మెయిన్. సో దొండకాయలో వాము ఫ్లేవర్. ఇప్పుడు మనం ఆవకాయ కలిపినప్పుడు ఆవపిండి ఎలా వేస్తామో అంత ఇట్లా ఈ వాము ముక్కల్లో వాము ఎక్కువ వేస్తాం. అండ్ కారం తక్కువ వేస్తాను, ఎందుకంటే దీనికే ఒక రకమైన కారము ఘాటు ఉంటాయి కదా. సో కారం వేయకుండా కొద్దిగా వేస్తాము. వాము పిండి ఎక్కువ పడుతుంది అనమాట. లైట్ గా వేగితే మనం దంచుకుంటే కూడా ఆ ఫ్లేవర్ అది బాగుంటుంది అండ్ పొడి తొందరగా అవుతుంది. మనం గ్రైండర్ లో వేస్తే పచ్చడి వేసుకోవచ్చు, కానీ మనకేంటంటే రోట్లో నలిగితే వచ్చే వాసన కానీ టేస్ట్ కానీ వేరు, చాలా బాగుంటుంది. పచ్చడి కూడా దంచుకోవచ్చు, అది వేయించి వేస్తే ఏంటంటే మనకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇట్ క్లెన్జెస్ అనమాట, మొత్తం ట్రాక్ అంతా కూడా క్లీన్ చేస్తుంది. సో ఇలాంటివి అప్పుడప్పుడన్నా రెగ్యులర్ గా కాకపోయినా ఎప్పుడన్నా కొంచెం బాగుంది, పిల్లలకి ఈ సీజన్ లో హెల్త్ బాగోదు, అందరికి జ్వరాలు జలుబులు స్టార్ట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇలాంటిది ఒక్కసారి అలా చేసి పెడితే క్లియర్ అయిపోతుంది కదా. సరిపోతుంది. రోల్ పెట్టి రోట్లో వేసేసుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు ఊరికే కొద్దిగా పోపు వేసి రెడీగా ఉంచుకుందాం. మనం దంచుకున్న తర్వాత మిగతా ప్రాసెస్. ఎంత మంచి వాసన వస్తుందో. ఇంకొకటి కూడా ప్రవీణ, నేను అనుకుంటా ఈ సంప్రదాయ వంటలు ఏవైతే మన తరతరాల నుంచి వస్తున్నాయో, మీరు అన్నారు కదా టేస్ట్లు చూపించాలి, హెల్త్ కి మంచిది అని. హెల్త్ ఒకటే కాదు, అసలు మన ట్రెడిషనల్ ఫుడ్ మనం మర్చిపోతున్నాం. టైం ఉండక చెయ్యట్లేదు చాలా మంది, కొంతమందికి ఏమో తెలియక చెయ్యట్లేదు. సో ఆ తెలియక చెయ్యనటువంటి వాళ్ళకి ఇది పరిచయం చేద్దామని ప్లాన్. ఓకే. స్టవ్ ఆపేయండి. ఆవాలు, కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు,
ఇది పక్కన పెట్టేసుకోండి. ఇంక పప్పులు గిప్పులు ఏం వెయ్యక్కర్లేదు, ఓన్లీ ఆవాలు, ఇంగువ, తర్వాత ఎండుమిర్చి అంతే పక్కన పెట్టేసుకోండి. వాము నూరుతుంటే ఎంత మంచి వాసన వస్తుంది, అసలు మామూలు కాదు. తినక్కర్లే, ఈ వాసనతో క్లియర్ అయ్యేలా ఉన్నాయి ముక్కులు. ఇది వరకు పూర్వకాలంలో కూడా ఇది వేయించి మూట కట్టేవాళ్ళు, చిన్న మూటలాగా కట్టి అది వాసన చూస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వికారం విక్స్ లాగా వికారం ఏమన్నా తగ్గిపోతుంది, అలాగే జలుబు, తల దిబ్బడ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. యాక్చువల్గా ఈ సీజన్ లో మనకి చాలా మంచిది, శీతాకాలం ఎంటర్ అవుతున్నాం కదా. అవును, కొంచెం బాగా పనిచేస్తుంది. రెడీయా? ఆల్మోస్ట్ రెడీ అయితే నేను రెడీ. మీరు అన్నట్టు వేయించాం కాబట్టి వెంటనే పౌడర్ అయిపోయింది. సో మీరు అది చేస్తుంటే నేను ఇక్కడ ప్రాసెస్ చెప్తూ ఉన్నానా? అలాగే. కొద్దిగా ఉప్పు వేసాను ప్రవీణ, చూసి మళ్ళీ వేస్తాను. అంతే, ఒక స్పూన్ ఇస్తారా? ఎందుకమైనా మంచిది, ఉప్పుతో జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ మధ్య ఉప్పు మీద కొత్తగా ఒకటి చెప్తున్నారు ప్రవీణ, రాళ్ల ఉప్పు మనకి దొరుకుతుంది కదా, కల్లుప్పు అంటారు చాలా మంది, కళ్ళ ఉప్పు అని చెప్పి. అంటే సముద్రం నీరు ఎండబెట్టి, అంటే ఉప్పు జనరల్ గా సముద్రం నీరు ఎండబెడితేనే వస్తుంది, కానీ ఈ సాల్ట్ మనం కొంటున్నాం కదా, అందులో కొంచెం ఈ కెమికల్స్ తోటి ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన సాల్ట్స్ కూడా అమ్ముతున్నారట. అందుకని కళ్ళ ఉప్పు అయితే మీకు బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్యూరిఫై చేస్తారు కదా, రిఫైన్ చేసి 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 అందులో ఉన్న ఇది కూడా పోతుంది. సో కళ్ళు ఉప్పు అయితే బెటర్ అని ఒక సిద్ధాంతం మళ్ళా కొత్తగా. సో ఉప్పుకి ఎట్లయినా సైకిల్ మళ్ళీ అక్కడికే వెళ్దాం డెఫినెట్ గా, బట్ అన్ని వెళ్ళొద్దు, కొన్నే వెళ్ళాలి అంతే. సో ఉప్పు కారం ఇంతే తీసుకున్నానండి. ఇప్పుడు ఆ వాము పొడి మొత్తం వేసేద్దాం. ఓకే, వేసేనా? నలిగిపోయినట్టే కదా. నలిగిపోయింది. నేను ఇందులో కొంచెం ఇంగు కూడా వేస్తున్నాను, పచ్చి ఇంగువ. తాలింపులో వేసాం, మళ్ళీ ఇప్పుడు కూడా వేసాం, బాగుంటుంది. అంటే ఇంగు కూడా మనకి డైజెషన్ కి చాలా మంచిది కదా. అవును. సో ఇదంతా ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. అసలు మనకి వండుకునే టైం లేదు అని అనుకున్నప్పుడు మామూలుగా వాము కొద్దిగా వేయించి మనం దంచి పెట్టేసుకొని ఒక సీసాలో పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు చాలా ఫాస్ట్ గా. క్యారెట్ ముక్కలు ఇలాగే చేసుకోవచ్చు, దొండకాయ ముక్కలు అంటే పచ్చి కూరలు నేను చెప్పాను కదా ఇందాక, మీరు క్యారెట్, కీర, దోసకాయ, దొండకాయ ఏమన్నా చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు. దీనిలో కొద్దిగా నూనె వేస్తున్నాను. మనం దోసకాయ ఎలా కలుపుకుంటాం అంతే అదే మాదిరిగా కొద్దిగా నూనె. ఓకే, దీనిలో దొండకాయ ముక్కలు వేసేస్తాను. ఇలా క్యారెట్ కూడా బాగుంటుందా? క్యారెట్, కీర, దోసకాయ మన ఇష్టం. మనకి ఇది పచ్చడి మసాలా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం వాము, ఇంకా కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం గుజ్జు గుజ్జుగా బాగా కావాలి అంటే. ఇది అంటే సలాడ్ లాగా ఎంతసేపు మనం క్యారెట్, కీర ఇవే ట్రై చేస్తాం కదా, సో వేరే వెజిటబుల్ ట్రై చేయం. సో ఎంతసేపు చాట్ మసాలా తోటి, ఉప్పు, నిమ్మకాయ అలా కాకుండా వాము తోటి కూడా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంది. నేను చెప్పను ఎలా ఉందో, మీరు తిని చెప్పండి ప్రేక్షకులకి దీని టేస్ట్ ఎలా ఉందో. ఓకే. అండ్ ఇంకొకటి, పోపు కూడా ఆప్షనల్. మరి నూనె ఎక్కువ ఉంది మనకు వద్దు అంత నూనె అనుకుంటే పోపర్లేదు, కాకపోతే వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఆ టేస్ట్ వేరు. అందుకే ఈ పోపులో నూనె కూడా కలుస్తుందని ఇందాక నూనె తక్కువ వేసాను. రెడీ, మీరు సర్వింగ్ బౌల్ ఇచ్చేస్తే. ఇంకా వాము పొడి ఉందా అందులో? మొత్తం వేసేసాం. ఉంటే కూడా పై పైన చల్లుకొని ఇంకా వాము ఫ్లేవర్ ఇంకా బాగా తెలుసు. ఇందులో మీరు కారం చూసారా, నేను హార్డ్లీ హాఫ్ స్పూనే వాడాను, ఎక్కువ వాడలేదు. అవును, కారం, ఉప్పు అన్ని మామూలుగా. అందుకే అన్న ఇది చపాతీలో బాగుంటుంది, పూరీలో బాగుంటుంది, రైస్ లో బాగుంటుంది. నాకు చూస్తుంటేనే టేస్ట్ చూసేద్దాం అనిపిస్తుంది. భలే వెరైటీగా ఉంది పచ్చడి. అంటే ఇది తొందరగా వెంటనే కాకుండా ఒక్క అరగంట సేపు అలా ఉంచితే అప్పుడు ఏమవుతుందంటే ఉప్పు, కారం, వాము ఊరుతుంది కదా, ముక్కలకి పడుతుంది, చాలా బాగుంటుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది. రవీణ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, వాముతోటి కలిపి
తినాలి. అలాగే తిని అప్పుడు టేస్ట్ చెప్పండి అలా. తప్పకుండా 2-3 ముక్కలు తినేయచ్చు. నేను అసలు కారమే వేయలేదు. బాగుందా? చెప్పకపోతే నాకు ఇక్కడ నరాలు తగ్గిపోతుండే. నువ్వేమో చాలా టైం తీసుకొని పాస్ తీసుకొని నేను ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను. వెంటనే మాట్లాడిస్తే రుచి పోతుందేమో అన్నా. సరే అయితే అదిరిపోయింది. బాగుందా? మీరు అన్నట్టు ఒక మొక్కతో ఆగలేం, ఇంకో మొక్క తింటున్నా. అదే ఇది నేను చెప్పాను కదా, ఇది అన్నంలో తినచ్చు. రైస్ అవాయిడ్ చేయాలనుకుంటే బ్రెడ్లో పెట్టుకోవచ్చు, చపాతీలో పెట్టుకోవచ్చు. అసలు అది బౌల్ అక్కడ మధ్యలో పెడితే కారం లేదు చూసారా. మామూలుగా మనం పచ్చడి ఏది తిన్నా కొంచెం కారం కారం అనిపిస్తుంది. అందుకే అసలు ఇందులో కారం ఉండదు. వాము ఘాటు బాగుంది. మీరు అన్నట్టు నాకు ఇది అంతా విచ్చు తిన్న తర్వాత ఫీల్ ఉంటుంది చూడండి, చల్లగా ఆ ఫీల్ హాయిగా ఉందన్నమాట. సో అలా అప్పుడు అలా చేసి ఎప్పుడో దాచిపెట్టినవి కాకుండా ఫ్రెష్గా ఇలా మన చేతితో మనం చేసుకొని తింటే బాగుంటుంది. చూస్తారు కదా, మరి మీరు కూడా ఈ పచ్చడిని తయారు చేసి మీ పిల్లలకి మీరు టేస్ట్ చేసి హెల్దీ అయిపోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వాము దొండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాము, దొండకాయ ముక్కలు, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, ఉప్పు, కారం, నిమ్మరసం, పసుపు, నూనె. వాము దొండకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత వాము వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాముని రోట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి పోపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రోట్లో వేసుకున్న వామును మెత్తగా పొడిలాగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు, కారం, ఇంగువ, వాము పొడి వేసి బాగా కలపాలి. దానిలో కొద్దిగా నూనె వేసి దొండకాయ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో సరిపడినంత నిమ్మరసం పిండుకొని తాలింపు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వాము దొండకాయ పచ్చడి రెడీ. చాలా బాగుంది సుమిత్ర గారు. థ్యాంక్ యూ. మీ ఐడియాస్ ఇలాగే, అంటే ఇది బాగా పాతకాలం అయినా కూడా ఇప్పుడు కొత్తగా మాకు చేసి చూపించారు కాబట్టి మీ ఐడియాస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత టేస్టీ హెల్దీ పచ్చడి చేసినందుకు. థ్యాంక్ యూ. ఈ రోజు చట్పట్లో తయారు చేసిన వాము దొండకాయ పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? సో మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ చట్పట్లో తయారు చేసిన ప్రతి పచ్చడిని మీరు చూసేయచ్చు. సో చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన వాము దొండకాయ పచ్చడి చాలా వెరైటీగా ఉందా? మరి మీరందరూ తప్పకుండా తయారు చేయండి. మరో సరికొత్త రుచికరమైన పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.